పరమాత్మల యొక్క అనుగ్రహం ఉంటేనే మనం అమ్మవారి యొక్క నామాన్ని పలకగలుగుతాం. ఇది రహస్యం. ఇంతకుముందు నేను చెప్పిన మొదట్లోనే చెప్పిన ఏమి చెప్పిన అంటే రూపాయి ఖర్చు లేకుండా అమ్మవారు పొందేటటువంటి మార్గం ఉన్నదా అంటే ఉన్నది ఏం చెప్పిన. ఏమిటి అది అంటే నాలుకను అదుపు చేసుకోవచ్చు. నాలుకను అదుపు చేసుకోవచ్చు. ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు, అవసరం లేని విషయాన్ని మాట్లాడకూడదు. ఇచ్చిన మాటను మళ్ళీ అమ్మవారి గురించి మాట్లాడడానికి ఎక్కువగా వినియోగించారు. మూకశంకర్ల గురించి మీకు అందరికీ అమ్మవారు చెప్పి ఉంటారు. ఆమె ఒక్కసారి అమ్మవారిని స్తుతించిన తర్వాత అమ్మవారు కనిపించి నీకేం కావాలి అంటే నిన్ను స్తుతించినటువంటి నాలుకతో మరొక మాట నేను పలకలేనమ్మా, నా మాటను వృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ఏది మాట్లాడినా అది అమ్మవారి యొక్క కృపను పొందడానికి మాట్లాడిన మాట మాత్రమే కాదు. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేష సుఖమఖిలమాత్మార్పణ దృష సపర్యా పర్యాయ చదివి ఉంటారు. ఏ పని చేసినా అమ్మవారి యొక్క సేవలో భాగమే అనే అభిప్రాయం మనకు ఉన్నప్పుడు మన జన్మ ధన్యమైపోయింది. అయితే ఇది రావాలంటే కూడా చాలా కష్టం. ఎంతో సాధన ఉంటే తప్ప, ఎంతో మనము దాని గురించి తపన పడితే తప్ప ఇది రాదు. అంటే ఏ పని చేసినా నేను మాట్లాడుతున్న మాట ఇది అమ్మవారి యొక్క జపంలో భాగము అనుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా చెడుగా మాట్లాడగలుగుతాడా, చెడు మాటలు మాట్లాడగలుగుతాడా అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఒక్క మాట కూడా మనము అసత్యము కానీ, అధర్మము కానీ, అక్రమము కానీ, అన్యాయము కానీ, ఇతరుల మనసుకు బాధ కలిగించేటటువంటి మాట్లాడకుండా ఉంటే ఆ మాట మంత్రం అవుతుంది. ఇది లేనప్పుడు మాట మాటనే అవుతుంది, అది శబ్దజాలమే అవుతుంది తప్ప దానికి ఏ విలువ ఉండదు. అదేవిధంగా మనం నడుస్తున్నటువంటి నడక అమ్మవారు ప్రయత్నం చేస్తున్నాం అనేటటువంటి భావన ఉన్నప్పుడు అణువులో భగవంతుడు మనం చూడగలుగుతాం. రేణువున ఉన్నాడు భగవానుడు, నేనంతకి ఎవడో యజమానుడు అన్నాడు. కాబట్టి మన నడక అమ్మ వైపే ఉండాలి, మన మాట అమ్మ వైపే ఉండాలి, మన స్మరణ అమ్మ వైపే ఉండాలి. అప్పుడు జీవితం ధన్యమవుతుంది. కనుక మాటను ముందు మనం అదుపులోకి తీసుకోగలిగితే మిగతా అన్ని అదుపులోకి వస్తాయి. అయితే లలిత సహస్రనామ పారాయణం చేయడం ఎందుకు విశిష్టమైనది అంటే దీంట్లో అనేకమైనటువంటి మంత్ర రహస్యార్థాలు, ప్రతి నామంలో కూడా ఒక బీజాక్షరం నిబిడీకృతమైంది. అదంతా కూడా తెలిసినటువంటి ఉపాసకుల ద్వారా తెలుసుకోవాల్సింది, సాధన చేసినప్పుడు చేయవలసింది. తర్వాతకు అమ్మవారి రూపవైభవం, అమ్మవారు అవతరించినప్పుడు చిరగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాం సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగ స్వరూప పాషాక్ష క్రోధాకార అంకుశోచలే అమ్మవారి యొక్క రూపం. అమ్మవారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆ చిదగ్నిగుండం, చిత్ అంటే జ్ఞానం, జ్ఞానం అనేటటువంటి అగ్నిగుండంలో నుంచి అమ్మవారు ఆవిర్భవిస్తూ ఉంటే ఆమె రూపాన్ని దర్శించినటువంటి వాడు వర్ణించినట్టు లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవాని అక్కడ ఆహుతులు వేస్తూ ఉంటే ఆ యజ్ఞగుండంలో నుంచి అమ్మవారు వచ్చింది. మనం కూడా అంతర్యాగం లోపల జరిగేటటువంటి అంతర్యజ్ఞంలో అమ్మవారి యొక్క కరుణను పొందగలిగితే, ఇంతకుముందు వారు చెప్పినారు కుంకుమ పెట్టుకోకుండా రాకూడదు. ఇక్కడ ఆజ్ఞాచక్రం గురించి కూడా మీకు వచ్చింది. ఆజ్ఞాచక్రంలో ఉండేవారికి అమ్మవారిని అర్పిస్తున్నాం. మనం పొట్టు పెట్టుకోవడం, మనం అలంకారం చేసుకోవడం లేదు. ఇక్కడ మనం పొట్టు పెడుతున్నామంటే అమ్మవారికి పొట్టు పెడుతున్నాం అని అర్థం. అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి ఏదైతే ఇడా పింగళ సుషుమ్నా నాడులు మూడు కలిసేటటువంటి చోటులో సుషుమ్నా మార్గ సంచారి అయినటువంటి అమ్మవారు ఉన్నదో ఆ అమ్మవారికి పొట్టు పెడుతున్నామని అర్థం. మనం పొట్టు పెట్టుకునేటప్పుడు చూసినప్పుడు ఒక్కసారి అనుకోవాలి, అమ్మా నీకు పొట్టు పెడుతున్నా, నీ పాదాలకు పొట్టు పెడుతున్నాను. ఇక నీ పాదాలపై రక్త శుక్ల ప్రభామిశ్రం ఎరుపు తెలుపు రంగంలో ఉన్నటువంటి నీ పాదాలకు నేను నమస్కారం చేస్తున్నా, అమ్మా నీకు నేను పొట్టు పెడుతున్నా అనుకుని పెట్టండి. అది అమ్మవారికి చేసి అర్చన. ఊరికి అలంకారాన్ని పొట్టు పెట్టుకొని స్నో పెట్టుకుంటే అలంకారం అవుతుంది. తర్వాత రెండవది వారు చెప్పడం మర్చిపోయినారు, కానీ ఇవాళ ప్రపంచంలో ఉండేటటువంటి 99 మంది స్త్రీలు 9 నెలల బాలిక నుంచి 90 ఏళ్ల వృద్ధురాల వరకు జుట్టు విరబోసుకొని ఉండడం మంచిది కాదు. తప్పనిసరిగా జడనో శిగనో వేసుకున్నప్పుడే ఆడవాళ్ళ యొక్క జన్మకు సార్థకత ఏర్పడుతుంది. అమ్మవారి యొక్క కరుణ పొందడానికి చాలా సులభమైన మార్గం, రూపాయి ఖర్చు లేదు. మీరు అక్కడికి పోయి బ్యూటీ పార్లర్కి పోయి బ్యూటీ పార్లర్లో ఖర్చు పెట్టి వస్తే మీకు అందం పెరుగుతుందేమో, కానీ అమ్మవారి దయ పెరగదు. అమ్మవారి దయ పెరగాలంటే చక్కగా జుట్టు వేసుకోవాలి, జడ వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, చీర కట్టుకోవాలి. ఈ సాంప్రదాయాన్ని పాటించాలి. పంచమాంగళ్యాలు అంటారు. పంచమాంగళ్యాలు అంటే బొట్టు, కాటుక, మట్టెలు, గాజులు, మంగళసూత్రము, ఇవన్నీ కూడా మాంగళ్యాలు. ఇవాళ ఇవన్నీ ఫ్యాషన్ పేరుతో వీటన్నిటిని వదిలేస్తే అమ్మవారి యొక్క దయ దొరకదు. నేను ఇట్లా చెప్తున్నాను అనుకోకండి. మీరు దయచేసి కనీసం పూజలో కూర్చున్నప్పుడైనా చాలా చక్కగా లక్ష్మీదేవిగా అలంకరించుకొని కూర్చోండి.
అలంకరించుకోవడం మీ శరీరాన్ని అలంకరించుకోవడం కాదు, అమ్మవారిని అలంకరించడం అనే భావనతోనే చేయాలి. ఇప్పుడు స్వాత్మానంద నవీభూత బ్రహ్మాద్యానంత సంతతికి బ్రహ్మదేవుడు మొదలుకొని మన వరకు ఉండేటటువంటి అమ్మవారి యొక్క సంతానం అంతా కూడా తన ఆత్మలో ఆనందాన్ని పొందుతుంది. ఎందుకు వెళ్తుందంటే అమ్మవారు అనేది వేరే లేదు, వేరే ఉన్నటువంటి అమ్మవారు మన లోపల కూడా ఉన్నది. అంతటా వ్యాపించి ఉన్నప్పుడు, అంతటా వ్యాపించి ఉన్న అమ్మవారిని ఒక చోట పట్టుకోలేం కదా మనం. అంతటా వ్యాపించి ఉన్న అమ్మ మన లోపల కూడా ఉన్నది. మన లోపల ఉన్నటువంటి అమ్మను దర్శించాలనుకుంటే మీరు ఒక్కసారి కరుణాంతరంగితాక్షీం ధృతపాఠాంకుపాణ చాపాం అనే శ్లోకం చదువుతున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ ఎరుపు రంగు పసుపు రంగులో మెరిసేటటువంటి అమ్మవారి యొక్క రూపం కనిపించాలి. అది ధ్యానం. అందుకోసమని లలితా సహస్రనామం అనేటటువంటిది ఇది ఒక రకంగా యోగ శాస్త్రాన్ని బోధించేటటువంటిది, అమ్మవారి యొక్క లీలా వైభవాన్ని బోధించేటటువంటిది, అమ్మవారి ఉపాసనకు సంబంధించిన రహస్యాలను తెలియజేసేటటువంటిది. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వే అమ్మవారుగా మారిపోవడానికి ఒక అవకాశాన్ని కల్పించేటటువంటిది. కాబట్టి ఈ లలితాసహస్రనామాన్ని పారాయణం చేయడం కానీ, లలితాసహస్రనామాన్ని వినడం కానీ, అయితే దయచేసి మీరు అందరు ఇక్కడ శాస్త్రబద్ధంగా నేర్చుకుంటున్నారు కాబట్టి నాకు దూరికి నేను ఓను. కానీ చాలా మంది మాట్లాడేటప్పుడు లలితాసహస్రనామం పారాయణం చేసేటప్పుడు లలితాసహస్రనామం పారాయణం చేస్తున్నామని చెప్తారు, కానీ అనేకమైనటువంటి దోషభూయిష్టమైనటువంటి ఉచ్చారణతో ఎందుకుంటుంది అంటే, మహాత్ముడు ప్రభాకర శర్మ గారికి అన్నారు, దూర్బల ప్రభాకర శాస్త్రి గారికి అన్నారు, అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నది. అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నప్పుడు ప్రతి పాదాన్ని విడదీసినప్పుడు ఆ చివరికి దీర్ఘాలు తీస్తూ అవుతూ ఉంటాం. దుష్ట దూరాదుర ఆచార శమని దోషవర్జిత. అంటే అమ్మవారిని మనం మెచ్చుకుంటున్నామా లేకపోతే ఇది చేస్తున్నాం? ఒక్కసారి అర్థాన్ని తెలుసుకొని దాన్ని మనం పారాయణం చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. కాబట్టి లలితాసహస్రనామం గురించి కానీ అమ్మవారి గురించి కానీ మాట్లాడాలంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది నాకు సమయం లేకున్నా కూడా మన పండరి రాధాకృష్ణ గారు ఆదేశించినటువంటి ఆదేశాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి ఈ రెండు మాటలు మాట్లాడడం జరిగింది. లలితాసహస్రనామాల్లోనే వచ్చేటటువంటి ఒక గొప్ప మాట, ఇది ఒక్కటి తెలిస్తే అమ్మవారు తెలిసండి. మీరందరూ కూడా చూస్తారు. ఇది తత్పద లక్ష్యార్థ చిదేక రసము. చిత్ అంటే జ్ఞానం. అమ్మవారి యొక్క రూపం ఏమిటంటే జ్ఞానమే. జ్ఞానమే అమ్మవారి యొక్క రూపం. మనం జ్ఞానాన్ని పొందినట్టయితే అమ్మవారిని పొందినట్టే లెక్క. ఆ చిత్ అనే దానికి జ్ఞానానికి, మరి జ్ఞానం అంటే ఎట్లా ఉంటుంది దానికి ఒక ఉదాహరణ కావాలి. ఫోన్ అంటే ఇట్లా ఉంటుంది, ఫోన్ అనగానే మన మనసులో తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రపంచం అంతా ప్రతి వస్తువుకు ఒక పేరు ఉంటుంది, ఒక రూపం ఉంటుంది. పేరు రూపం లేకుండా ఏది ఉండదు. పేరు రూపం లేకుండా ఉన్నది ఎవరు అంటే అమ్మవారు మాత్రం. పేరు రూపం లేకుండా ఉన్నది అమ్మవారు మాత్రం. ఎందుకంటే దేవి సచిత్త పుంరూపాం పునిరూపాం వాపిచింతయేత్ అథవా నిష్కలంకాజ్యా సచ్చిదానంద విగ్రహం. అసలు దైవం అనేది పురుషుడా స్త్రీయా? ఏది అంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఏది కాదు. ఏది కానిది అన్ని అయినదే అమ్మ. అదే తత్వంలో ఉండేటటువంటి రహస్యం. ఇది తెలవాలి అంటే, ఆ జ్ఞానము పొందాలి అంటే చిత్ తత్పద లక్ష్యార్థ చిత్ ఏక రసరూపిణి అమ్మవారే సర్వము అని తెలిసి అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని మించినటువంటి ఆనందం మరి ఇంకోటి ఉండదు. సృష్టిలో ఏ ఆనందం కూడా దాన్ని మించినటువంటి ఆనందం కాదు. అయితే ఇది పొందడానికి చాలా శ్రమ అవసరము, చాలా కష్టం అవసరము, చాలా సాధన అవసరము. దీనిలో నేను చెప్పినట్టుగా సులభమైనటువంటి సాధన ఏమిటంటే, చేతనైతే ఇతరులకు సహాయం చేయాలి, చేత కాకపోతే కూరుకోవాలి. కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన వల్ల ఏ వ్యక్తికి నష్టం జరగకూడదు, ఏ వ్యక్తికి కష్టం కలగకూడదు. చేతనైతే సహాయం చేయాలి. సహాయం చేయడం మంచి, ఇంకా మంచి కార్యక్రమం జరిగింది. దీనికి మనకు తోచిన సహాయం చేయడం, మనకు శక్తి ఉన్నంతలో చేయడం, ఇది చాలా విశేషమైనది. ఇది సాధ్యం కానప్పుడు ఏ వ్యక్తికి కూడా మన వల్ల అపకారం జరగకూడదు. అపకారం జరిగేది